ప్రభుత్వం చెబుతున్నట్లు క్యాష్లెస్ విధానం ఎవరికి మేలు చేస్తుంది? దీనివల్ల ఎవరి జేబులకు చిల్లు పడుతుంది? ఎవరి పర్సులు నిండుతున్నాయి? ఈ విధానంలో అసలు మర్మం తెలిస్తే వామ్మో అనాల్సిందే. ఉదాహరణకి, ఒక 100 రూపాయల నోటు మార్కెట్లో 100 సార్లు సర్క్యులేట్ అయింది అనుకుందాం. పోనీ మందేం పోయిందిలే, 1,00,000 సార్లు వ్యాపార లావాదేవీల్లో చేతులు మారింది అనుకుందాం. అయితే ఆ 100 నోటు అలా ఎన్నిసార్లు చేతులు మారినా దాని విలువ 100గానే ఉంటుంది. కనీసం పైసా కూడా పెరగదు కదా. అదే క్యాష్లెస్ విధానంలో కార్డు ద్వారా లావాదేవీ జరిపితే 100 విలువతో ఓ 1,00,000 లావాదేవీలు జరిగాయనుకో, సర్ఛార్జ్ రూపంలో ప్రజల నెత్తిన పడే మొత్తం విలువ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఎందుకంటే పేటిఎం, జియో మనీ, పేయూ మనీ, పిఓఎస్ మెషిన్ల ద్వారా, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా 100 రూపాయల లావాదేవీ జరిపితే దాని మీద ఆయా సంస్థలు 2.5% కమిషన్ వసూలు చేస్తాయి. అంటే 100 విలువతో కూడిన లక్షల లావాదేవీలకు, ఉదాహరణకు 1,00,000 లావాదేవీలకు 2.5% కమిషన్ వసూలు చేస్తే 2,50,000 రూపాయల కమిషన్. ఈ మొత్తం అంతా ఆయా సంస్థలు, బ్యాంకుల జేబుల్లోకి వెళుతుంది. అంటే క్యాష్లెస్ అంటే కస్టమర్ని కొట్టు, వ్యాపారవేత్తకు పెట్టు అన్నమాట. కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై సర్ఛార్జిని ప్రభుత్వం ఎత్తివేసినా కొన్ని బ్యాంకులు, వ్యాపారులు ఆ ఆదేశాన్ని పాటించడం లేదు. సేవల రుసుము ఎత్తివేత కూడా డిసెంబర్ 31 వరకే. ఆ తరువాత ప్రతి కార్డు లావాదేవీపై తప్పనిసరిగా సర్ఛార్జి కట్టాల్సిందే.